మార్నింగ్ నర్సరీకి బయలుదేరాము. నేను చెప్పా కదా మట్టి తీస్తున్నామని చెప్పి, మనం గార్డెనింగ్ కోసం అని చెప్పి. సో ఇవాళ కొంచెం మట్టితో పాటు దానిలో ఏమేమి కలపాలి అని చెప్పి నర్సరీకి వెళ్ళి వాళ్ళని అడిగి నేను మీకు కూడా డీటెయిల్స్ షేర్ చేస్తాను ఏమేమి కలపాలి ఎట్లా అనేది. సో ఆల్మోస్ట్ ఇక్కడున్న ఈ గార్డెన్ ప్లేస్కి మనకు 2 నుంచి 3 ట్రాక్టర్స్ మట్టి పడుతుంది అంటున్నారు. సో చూడాలి మరి ఎంతవరకు మనం వేయించగలం అనేది. అలాగే చెట్లు కూడా అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను, నేను చూస్తాను. అండ్ నాకు కొన్ని ఏంటంటే ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఏం అవసరం లేదు, మనకు కొంచెం పూజకు కావాల్సిన పూల చెట్లు అట్లనే చిన్న చిన్న బేసిక్ స్టఫ్స్ ఏదైనా ఉంటే అవి వేసుకుందాం అనేది. చూద్దాము అక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో మీకు చూపిస్తా. పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసినాయి కదా ఇక్కడంతా, ఫుల్ బాగుంది. కానీ ఈ కమ్యూనిటీ వాళ్ళు వేసిన పిచ్చి మొక్కలు అంటే మనకు తెలియదు, దానికి కూడా ఏదైనా పర్పస్ ఉందేమో మనకు తెలియదు. అవి కూడా మంచి ప్లాంట్స్ అయి ఉండొచ్చు కూడా, మనకు తెలీదు. ఇది హై ఏరియా ఇది. ఓకే, వచ్చాము. బాగానే ఉంది, అంటే ఇది పటాన్చెరు ఇంద్రేశం సైడ్ బాగానే ఉంది. పెద్ద నర్సరీ ఉంది, మునగ చెట్లు అన్ని రకరకాలు ఉన్నాయి. చూద్దాము మనకు కావాల్సిన వెరైటీస్ ఏమేమి ఉన్నాయో. నాకు తెలిసి లోపలికి వెళ్తే కానీ తెలియదు డీప్గా ఏమో వెరైటీస్ ఉన్నాయి పూలు. ఇక్కడైతే కొంచెం పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఐ థింక్ ఇలాంటివి అయితే బాగా సెట్ అవుతాయి అనుకుంటా. పెద్ద చెట్లు అయితే కొంచెం పొడుగ్గా ఉన్నవి. మనకు ఏమేమి వెరైటీలు కావాలి అనేది మనం చూసుకోవాలి ఇక్కడ. నేనైతే మెయిన్ అనుకోవటం ఏంటంటే ఈ నందివర్ధనాలు లేదంటే కొన్ని అట్లా ఒంటి రెక్క మందార ఇలాంటివి వేద్దామని. సో చూద్దాము. ఇక్కడ చూడండి ఇంకా దానిమ్మ చెట్టు కూడా ఉంది ఇక్కడ. దట్స్ గుడ్. నేను దానిమ్మ కూడా వేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఇంటి ముందు ముళ్ళ చెట్టు ఉండొచ్చో లేదో నాకు తెలియదు, మీరు చెప్పండి కామెంట్స్లో. ఇదిగోండి, ఇది కొన్ని ఎండకి వాడిపోయినట్టున్నాయి, బట్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. చూద్దాం. నర్సరీ అయితే పెద్ద ప్లాంట్లు ఏం కనపడలేదు ఎక్కువ, అన్ని ఎండకి వాడిపోయినట్టున్నాయి. కొంచెం మంచిగా పూల చెట్లు పూలు ఉన్నవైతే నాకు ఎక్కువ కనపడలేదు. సో ఇంకొక నర్సరీకి వెళ్ళి ఇంకేదైనా మంచిగా ఉన్న వెరైటీస్ ఉంటే చూద్దాము. మెయిన్గా నాకు పూల చెట్లు కావాలి, కొంచెం చెట్లన్నీ ఎండిపోకుండా కొంచెం హెల్తీగా ఉన్న ప్లాంట్స్ అయితే బాగుంటుందని. సో చూద్దాము వేరే చోటకు కూడా వెళ్ళి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ ఏరియా అంతా తవ్వి నీట్గా మట్టి పోయాలన్నమాట. సో ఇక్కడ ఈ డ్రిల్లింగ్ మిషన్ పెట్టి మొత్తం సిమెంట్, సో కాంక్రీట్ని అంతా ఈ డ్రిల్లింగ్తో ఫుల్గా డ్రిల్ చేసి దీన్ని తవ్వి మళ్ళీ మట్టి పోయాలి. సో మొత్తం ట్రాక్టర్లో అయితే పోస్తున్నారు ఇక్కడంతా. ఇటేమో మందార చెట్ల కోసం అని చెప్పి తవ్వుతున్నారు. సో ఈ హోల్ ప్రాసెస్ మీకు ఇంకొంచెం నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ ఉంది. ఇది ఇంకో నర్సరీకి వచ్చాము. ఈ నర్సరీలో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. కొన్ని మందారాలు అట్లా అన్నీ తీసుకున్నాను. మీకు కొంతసేపట్లో చెప్తాను అవన్నీ ఏం తీసుకున్నాను అనేది. బోన్సా అయితే 2000 రూపీస్టా. సో మీకు ఎవరికైనా తెలిసిన మంచి నర్సరీ ఉంటే చెప్పండి. సో మేము వెళ్ళి దానికి చూసి ఏదైనా నచ్చితే అవి కూడా తీసుకుంటాము. కామెంట్స్లో చెప్పండి. ఎర్ర మందార, ఒంటి రెక్క మందార, ఇదేమో ఆరెంజ్ కలర్ అనుకుంటా, ఆరెంజ్ పింక్ మందార. ఇది పారిజాతము. మందార ఇంకోటి అక్కడ తెస్తారండి. ఇది పింక్ మందార, ఒంటరెక్క మందార ఇది తెచ్చాము. ఇంకోటి రెడ్ కలర్, ప్యూర్ రెడ్ కలర్ ఒంటరెక్క మందార. గుండు మల్లెలు, ఇది 2 గుండు మల్లెలు. ఇదేమో మామూలు నాటు జామే, థాయిలాండ్ జామ కాదు, ఇది తైవాన్ జామ, థాయిలాండ్ జామ కాదు ఇది. ఇది వచ్చేసరికి పారిజాతము. ఇది మల్బెరీ. ఇది మల్బెరీ కాయ కూడా ఉండదు, ఎక్కడో పోయినట్టుంది. ఇదేమో స్టార్ ఫ్రూట్ మొక్క. అండ్ దీనిలోని కృష్ణ తులసి ఒకటి వచ్చింది. దీన్ని తీసి మళ్ళీ మనం తులసి పాట్ తీసుకొని అందులో పెట్టాలి. ఇది వచ్చేసరికి ఇది హైబ్రిడ్, ఇది పారిజాతం. ఈ పారిజాతం హైబ్రిడ్ మామూలు పారిజాతం 2 కలిపి ఒక దానిలో పెడదాము. అలాగే ఇవి 2 ఒక దగ్గర పెడితే జామ ఒక దగ్గర 2 మల్లెలు. సో అట్లా అది సెట్ అయిపోతుంది. అయితే ఇదంతా ఎర్రమట్టి, మొత్తం కొంచెం నీళ్లు పోసి సరి చేయాల్సి ఉంది.
ఇప్పుడు అక్కడ పోసావు కదా, అక్కడ పోసిన దగ్గర మరి కలిపారా ఏం పోయలేదు? మిక్స్ చేసింది వేసంటావా? సరే కానీ మళ్ళీ పైన జల్లేసి మీరు అట్లా అన్ని చోట్ల జల్లేసేస్తే సరిపోతుంది. ఇది మందారం, ఇవి రెండు ఇటు సైడ్. ఇది హైబ్రిడ్ పారిజాతము. ఇది చిన్న చిట్టే మనకు పూలు వస్తాయి. అలానే నాటుది కూడా తీసుకున్నాము. నాటుది అంటే పెద్దగా వచ్చి పూలు వస్తూ రాలుతూ ఉంటాయి. అదైతే ఇంకా వాసన కూడా బాగుంటుంది. కానీ అది పెరగడానికి 6 నెలలు టైం పడుతుంది. పైన ఇంకా ఎక్కువ పడుతుంది. సో ప్రస్తుతానికి ఇది ఆర్గానిక్ వర్మి కంపోస్ట్. ఇది ఎట్లాగంటే ఒక ట్రాక్టర్కి మనకు 2 బస్తాలు వర్మి కంపోస్ట్, 2 బస్తాలు కుక్కపీట కలుపుకుంటే, పేడ అన్ని కలుపుకుంటే బాగుంటుంది. సో అట్లా ఆ రేషియో చేసాం ఒక ట్రాక్టర్కి. బేసిక్గా ఇక్కడ 2 ట్రాక్టర్లు పట్టింది, మట్టి ఎర్రమట్టి అవన్నీ. అట్లాగే ఇంకా మిగిలిన చోట్లంతా ఇక్కడ ముందు అక్కడ ఏరియాలో కూడా ఉంది. రండి చూపిస్తాం. ఏరియాలో కూడా అది ఒకటి మొలిచి వచ్చింది. సో దీన్ని తీయలేదు, దీన్ని కొంచెం ఇట్లా తీసేసేసి బ్రాంచ్ చేసి సీడ్స్ తీసేస్తే తులసి బాగుంటుంది. సో అది అట్లా చేద్దాము. అండ్ తులసి కోట తెద్దాం, ఒకటి కొంచెం పెడదాము. సజెస్ట్ చేయండి, మార్బుల్ది పెడదామా, పింగాణిది పెడదామా, గ్రానైట్ది పెడదామా అని. ఏది బాగుంటుందో మీ ఎక్స్పీరియన్స్లో మీకు తెలిస్తే చెప్పండి. నేను పింగాణి బాగుంటుందని అనుకుంటున్నాను. లేదు మార్బుల్ కూడా పెట్టుకోవచ్చు, బట్ మీరు చెప్పండి నాకేందో. నెక్స్ట్ వీడియోలో మీరు నాకు కమెంట్ చేసి చెప్తే నెక్స్ట్ వీడియోలో నేను తెచ్చి మీకు చూపిస్తాను. ఇది నిమ్మ చెట్టు. ఇదేంటంటే ఏం నిమ్మ అంటే ఇది నాటు నిమ్మ చెట్టు. ఇది వస్తున్నా మట్టి పోస్తున్నా చూడండి. ఇది పేడ అది కలిపిన మట్టి అన్నమాట. ఇప్పుడు ఇంకా మిగిలిన మట్టి అంతా ఇక్కడ తీసి సరి చేస్తారు, ఇక్కడ కూడా పోస్తారు కొంచెం. సో దెన్ చెట్లు నాటేస్తే ఈ రోజుతో అది అయిపోతుంది. ఇదేమో నిమ్మ, ఇందాక చెప్తా ఉన్నాను కదా, ఇది నిమ్మ అనమాట, నాటు నిమ్మ ఇది. సో మనకు హైబ్రిడ్ కూడా ఉంటాయి, కానీ మేము నాటుది కావాలి అని చెప్పి ఇచ్చాము. ఇది కుండీలోనే పెడతాం ప్రస్తుతానికి. చూద్దాం మరి ఎంత ఏంటనేది. మీకు ఈ మొక్కల రేట్లు అవన్నీ ఎట్లా ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను మొక్కల రేట్లు కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్డ్గా. ఓవరాల్గా మట్టి అంతా పోసేసారు. ఇప్పుడు మనం ఏంటంటే ప్రెషర్ వాష్ ఒకటి తీసుకొని వచ్చి మొత్తం ఇక్కడ ఉన్న మట్టిని మొత్తం మీకు చూపిస్తా చూడండి. రోడ్డు అంతా మొత్తం మట్టి పడిపోయింది, మట్టి, ఈ గ్రానైట్ రాళ్ళు ఇవన్నీ మొత్తం ఇంత ప్రెషర్ వాష్ వేసి మొత్తం కడిగేద్దాము. ఫుల్ సిమెంట్ ఇదంతా వర్క్ వల్ల భయంకరమైన సిమెంట్. మామూలుగా అయితే చాలా క్లీన్ బాగుంటుంది, కానీ వర్క్లేమో కానీ అసలు వరస్ట్ అయిపోయింది నేలంతా. హై ప్రెషర్ వాష్ అమ్మా. ఇది అప్ టు 140 bars అనమాట. 120 bars కూడా ఉంటుంది, బట్ 140 bars ఇది మోర్ పవర్ఫుల్. సో చూద్దాం ఇది ఎంత పవర్ఫుల్గా క్లీన్ చేస్తుందో. అసలు మనకి ఏంటంటే ఉన్న వేస్ట్ ఖర్చులతో పాటు కొన్ని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను, సరే ఎందుకులే అని చెప్పి ఆగాను. కానీ ఇప్పుడు ఈ కొత్త ఇంటికి వచ్చాక ఐ థింక్ ఇట్లాంటివి కొన్ని అవసరం ఉంటాయి. దీంతో అయితే కారు గీరు అంతా కూడా నీట్గా వాష్ చేసుకోవచ్చు కదా, సో అందుకోసం అన్నమాట. ఇది హోస్ రీల్ పెట్టుకునేది. ఇది దీని కింద జాయింట్లు అండ్ కొన్ని ఏమంటారు ఫిల్టర్స్ అవన్నీ అనమాట, కాంపోనెంట్స్. పట్టుకో. ఒకటి ఇన్పుట్ పైపు, ఒకటి అవుట్పుట్ పైపు. సో గన్ను
ఈ 2 గన్ అనమాట. ఐ థింక్ ఇలా చూద్దాం ఇది. దీని హ్యాండిల్ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇప్పటితో ఈ వీడియోని ఆపుతున్నాను. అండ్ కమింగ్ వీడియోలో నేను మీకు మొత్తం ప్రెషర్ వాష్ ఎలా వర్క్ అయింది, దాని ఫంక్షనాలిటీస్ ఏంటి, అసలు హెల్ప్ఫుల్లా కాదని Make చెప్తాను. sure you guys like and subscribe. Make sure we hit 10K on Instagram and YouTube. Bye. బాయ్.